పెద్ద ఎత్తున తరలి వచ్చి సక్సెస్ చేసినటువంటి అందరూ బీసీ సోదర సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము సక్సెస్ అయిందనుకోవడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దల యొక్క స్పందన చూస్తే దిగ్విజయమైంది అయిందని చెప్పి మేము అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళలో కూడా ఇది వణుకు పుట్టించింది. తెలుగుదేశం పార్టీ బీసీ పెద్దలకి నేను అడుగుతా ఉన్నా, బీసీ కళంలో మా ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పకుండా మా కళం అడిగినటువంటి ప్రశ్నలు ఏంటివి మీరు మాట్లాడతాడే మాట్లాడండి. అంత సీనియర్ మోస్ట్ లీడర్లే మీరు, మీకేమైనా మధ్య ప్రవహించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాలం శ్రీనివాసం మాట్లాడతాడు, జగన్ బలమంట, రెట్ల గలమంట, రెట్ల దళం, బీసీ గలమంట. నేనంటున్న కాలం శ్రీనివాసులు చంద్రబాబు బలం, కమ్మదళం, కాలువ శ్రీనివాసులు గలం కాదా అని చెప్పి అడుగుతాను. ఎవరి పార్టీలో మీరు మాట్లాడుతున్నారు? ఇవన్నీ నీవు స్థాపించినటువంటి పార్టీలో ఉన్నావా? ఎవరు నీ పార్టీ వ్యవస్థాపకులు? అదిగో మనకు ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు. ఎన్టీ రామారావు మన గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీనా? కాళ శ్రీనివాసులు లేదా? పార్థసారథి గారికి తెలియదా? పూల శ్రీనివాసరావు తెలియదా? పేదల కోసం పాటుపడినటువంటి ఎన్టీ రామారావు లాంటి మహనీయులు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాగేసుకొని ఈరోజు సిపిఎన్ పార్టీలో మీరుండి ఎన్టీఆర్ పార్టీని చెప్పుకోవడం సిగ్గుగా లేదని చెప్పి నేను అడుగుతాను. నేను ఒకటే వీళ్ళకి ఛాలెంజ్ చెప్తా ఉన్నా, మా జగన్మోహన్ రెడ్డి లాగా మీ చంద్రబాబు నాయుడు రేపటి నుంచి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పమనండి. ధైర్యం ఉంటే బయటకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి లాగా ఇది పెత్తందారులకి పేదలకి మధ్య వారని చెప్పమని చూద్దాం. ఇంక ధైర్యం ఉందా? ఆ మాట చెప్పి మీరు ఎన్నికలు పోగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఇప్పుడు పోయాడు. ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం వెళ్ళి క్లాష్ వార్. ఈ వర్గం అంతా నా వాళ్ళు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పి చెప్పాడు. మరి మీ నాయకులతో చెప్పించమని అడుగుతాను. స్వచ్ఛమైనటువంటి బీసీలతోనే జరపాలంటున్నాడు కదా. ఇప్పుడు చూపించాడు రమేష్ ఫోటోలు. మీరెంత స్వచ్ఛమైనటువంటి బీసీలతో ఆ రోజు జెహో బీసీలు జరిపినారో ఇవన్నీ ఎవరు తెలియదు అనుకుంటున్నారా? రెండో పక్క బీసీ వైసీపీ బీసీలందరినీ చంపించిందంట. చుండూరు ఘటనలు మీకు తెలియవా? ఎవరు చుండూరులో మూటలు కట్టింది? శవాలను మూటలు కట్టి కాలువల్లో పడేసినారు దళితుల్ని. వైసీపీ కాదు, మీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి మీరు. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన మాట మీకు గుర్తులేవా? అడిగిన నీళ్ళు ఎవరైనా పుడతారా? పుట్టాలనుకుంటారా అని చెప్పిన పార్టీ మీ పార్టీ, మీ నాయకుడు. అదే దళితుల్ని, అదే అర్జునుల్ని నెత్తిరెక్కించుకున్నాడు జగన్. వీరే నా బలం బలగం అని చెప్పినటువంటి వాడు ధైర్యంగా ఈ సమాజంలో. బీసీలో ఒక అర్జీ ఇచ్చేదానికి పోతే మీ తొక్క తీస్తా, తోలు తీస్తా అని చెప్పినాడు జగన్ మన చంద్రబాబు నాయుడు. నిన్నలాగా మన చూడండి స్పీకరు డప్పు కళాకారులు కొట్టాడు ప్రత్యక్షంగా. ఏం మీ నోరు పడిపోయినా? ఇక్కడే రాప్తాడు నియోజకవర్గంలో చంపింది బీసీని కాదా? కురవద్దని ఎవరు చంపింది? మీరు కాదా? ఈ వర్గాల పట్ల ఎవరికి ప్రేమ ఉంది అనేది ఈ బీసీ పెద్దలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవేళ కాలువ శ్రీనివాసం గారికి మంత్రి పదవి కావాలనుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు. మీ పదవుల కోసం ఈ వర్గాలు బలిపెట్టద్దండి, ఈ వర్గాలు అవమానించద్దండి. ఆర్థిక సామాజికంగా అణిగిపోయినటువంటి వర్గాలకి చేయూతనివ్వడానికి ఈరోజు
ఉన్నత వర్గాల వాళ్ళు వస్తే వాళ్ళు అవహేళన చేస్తారా? అంటే మా చేతికి కత్తులు కటాలు ఇస్తారా? కళ్ళు తీసుకోమని చెప్పి దుత్తలు ఇస్తారా మా చేతికి? మీరు రాజ్యాధికారం మీరు పొందుతారా? ఇదా మీ ఎజెండా? బీసీలకి మీ బీసీల ముందర పెట్టేటువంటి ఎజెండా అదేనా? మీరు బీసీలు రాజ్యాధికారానికి రావాల్సిన అవసరం లేదా? ఈరోజు రాజ్యాధికారానికి రావాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అగ్రకులాల సహకారం అవసరం లేదా? ఆ స్ట్రాటజీ, ఆ ఎత్తుగడలు ఈ వర్గాలకు లేకుండా పోతే ఎప్పుడు రాజ్యాధికారంలోకి వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న జరిగింది అసలుకు కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడడం. నిన్న జరిగింది ప్రైవేటు బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగింది కాదు, అది వైసీపీ పార్టీలో ఒక వింగ్. అది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బీసీ దళం. మరి మా పార్టీ నాయకులు లేకుండా ఉంటారా? మా పార్టీ నాయకులు అప్పుడు రెడ్డా కమ్మానా కూడా ఎందుకు చూస్తాం? మా పార్టీ నాయకులు మేము పిలుస్తాం, అది మా హక్కు. అంటే నిన్న అడిగి మేము కరపత్రాలు కొట్టించుకోవాలా? నిన్న అడిగి మేము ఎవరిని పిలుస్తాలని చెప్పాలా? మరి మీ నాయకులు వస్తున్నారు ఇక్కడ. మన కళ్యాణదుర్గం వచ్చిన లోకేష్ గారు మొత్తం స్టేజ్ అంతా కూడా ఉన్నాడు. ఎవరైనా మాట్లాడినారా? నిన్న బీసీలు ఎంతమంది మాట్లాడినారో చూసినారా వీళ్ళు? కాబట్టి ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడే మాటలు కాదు. ఈ వర్గాలకు సామాజిక న్యాయం చేసేటువంటి ఇది చెప్పండి నేను కోరుతూ, చివరిగా నేను ఒకటే చెప్తాను. కాళ శ్రీనివాసులు గారు, మీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు లోకేష్ తర్వాత ఎవరు లీడర్ అని చెప్పని నేను అడుగుతా లేదు. చంద్రబాబు లోకేష్ తర్వాత ఎవరు లీడర్ మీ పార్టీకి? దానికి సమాధానం చెప్పాలని కోరుతూ, ఈ బీసీలు అవమానం చేయొద్దండి. బీసీలు ఎవరు ఏం పని చేసినా ప్రోత్సహించండి, బలపరచండి. బీసీలకు రాజ్యాధికారాన్ని తెచ్చేటట్టుగా, వాళ్ళకి చట్టసభకు సముచిత స్థానం కలిగేటట్టుగా మీరు కూడా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.